Hello everybody, a very good afternoon. Welcome to Snacks. జీవితం మీద ఎవరికైనా హోప్స్ ఉంటాయి, కానీ ఇవాళ మన స్నాక్స్ లో ఆలు పాప్స్ ఉంటాయి. ఎస్, ఈ పాటికే మీ అందరికి అర్థమైపోయింది కదా. ఇవాళ స్నాక్స్ లో నేను మీకు నేర్పించబోయే స్నాకే ఆలు పాప్స్. మరి ఆలు పాప్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి. ఆలు పాప్స్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన ఆలుగడ్డ, గరం మసాలా, ఉప్పు, కారం, కొత్తిమీర, కార్న్ఫ్లోర్, లాలీపాప్ స్టిక్స్, బ్రెడ్ క్రమ్స్. ఆలు పాప్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదండి. ప్రొసీజర్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు ఒక పాన్ పెట్టేసుకుని ఇందులో ఆయిల్ వేసుకుందాం. సో ఈ ఆయిల్ ని మనం కాగనివ్వాలి. ఎస్, ఈ లోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి. ఇందులోకి నేను యాడ్ చేస్తున్న ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు. సో ఆలుని మనం మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను కార్న్ఫ్లోర్. సో ఇలా ఇవి రెండింటిని చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి. మరి నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా, కొంచెం సాల్ట్, కొంచెం కారం. స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో నాకు తెలిసి ఈ క్వాంటిటీ సరిపోతుంది. మరి నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను గరం మసాలా పౌడర్. సో ఇప్పుడు ఇవన్నీ చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి. సో ఇలా చక్కగా మనం ఆలు పాప్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసేసుకున్నాం కదా. మరి నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే, సో ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఆలు స్టఫ్ ని బ్రెడ్ క్రమ్స్ లో డిప్ చేసుకోవాలండి. సో ఇలా డిప్ చేసుకున్న తర్వాత ఇలా మనకి మార్కెట్ లో లాలీపాప్ స్టిక్స్ అవైలబుల్ గా ఉంటాయి. వీటికి ఈ పాప్స్ ని ఇలా స్టిక్ చేసేసుకోవాలి. సో ఇంకొంచెం ఇది డస్టింగ్ కూడా చేసుకోవచ్చు ప్రాపర్ గా. ఇలా సో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు పాప్స్ ని మనం ఇందులోకి ప్లేట్ లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ ఇలానే ఇంకో రెండు కూడా ప్రిపేర్ చేస్తున్నాం. దీనికి కూడా ఇలానే మనం ఆలు బ్యాటర్ ని స్టిక్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం బ్రెడ్ క్రమ్స్ లో డస్టింగ్ చేసుకోవచ్చు. లేదంటే నార్మల్ గా కూడా ఇలా బ్రెడ్ క్రమ్స్ లో ఒకసారి డస్టింగ్ చేసేసుకొని ఇలా ఈ లాలీపాప్ స్టిక్ కి మనం ఇలా స్టిక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా మళ్ళీ ఒకసారి బ్రెడ్ క్రమ్స్ లో లైట్ గా ఇలా ఒకసారి డస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదండి, ఇంతకు ముందు లాలీపాప్ స్టిక్స్ కి మనం ఆలు పాప్స్ ఆల్మోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో, ఇప్పుడు అలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్టిక్స్ ని 1 after 1 ఆయిల్ వేడెక్కిపోయింది కదా, ఇందులో వేసి షాలో ఫ్రై చేసేసుకుందాం. సో ఇలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే నేను చేయి ఏదో పెట్టాను కదా అని చెప్పి మీరు పెట్టేశారనుకోండి, ఆయిల్లో ఆ వేడి వేడి ఆయిల్ ఎవాపరేట్ అవుతున్నప్పుడు చేతులు కాలే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా డీల్ చేస్తూ ఇంట్లో టాంగ్స్ లాంటివి ఉంటే వాటితో ఇలా తిప్పితే బెటర్. సో చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేస్తున్నాయి. ఇంకొంచెం ఇవి వేగిన తర్వాత వీటిని మనం పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. సో ఇవి ఇలా వేగే కొద్దీ క్రిస్పీ అండ్ క్రంచీగా తయారవుతాయి అన్నమాట.
సో ఇప్పుడైతే మీరు చూడొచ్చు లైట్ గా కొంచెం వేగిన వెంటనే ఇవి క్రంచీగా రెడీ అయిపోతున్నాయి. ఇంకొంచెం సేపు వీటిని ఇలానే వేయించుకున్నట్లయితే ప్రాపర్ గా అయిపోతాయి అన్నమాట. సో ఈ మధ్య కాలంలో రెస్టారెంట్స్ లో మనకి ఫ్రైడ్ ఐస్ క్రీమ్స్ అని దొరుకుతున్నాయి చూసారా. నిజంగా చూస్తుంటే చిన్నప్పుడు అలా తిన్న ఐస్ క్రీమ్స్ అన్ని గుర్తొస్తున్నాయి అన్నమాట. సో ఐస్ క్రీమ్స్ ఇలా ఫ్రై చేసుకుంటే ఇలా ఉంటుంది, మెల్ట్ అవ్వకుండా ఉంటే. సో ఇట్స్ జస్ట్ లైక్ దాట్, చూస్తుంటే అలానే అనిపిస్తుంది కదా. అండ్ నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకైతే చికెన్ లెగ్ పీసెస్ లాగా అలా రిజెంబుల్ చేసుకుంటారు వీటిని. సో అలానే ఊహించుకుని కొంతమంది నాన్ వెజిటేరియన్స్ నాన్ వెజ్ తినని రోజులు ఉంటాయి కదా, ఇదే చికెన్ ఇదే అన్ని అనుకుని అలా తినేయండి, అలా తింటూ పండగ చేసుకోండి. సో ఇది ఇలా వేగుతూ ఉంటే మంచి ఫ్లేవర్ ఒకటి వస్తుంది. బికాజ్ ఆలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, ఐ లైక్ ఆలు సో మచ్. సో ఇది ఒక మంచి ఫ్లేవర్ లాగా వస్తుంది. ఇది ఇంకొంచెం వేగాలి, వేగగానే దీన్ని మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకుంటాం. సో ఇప్పుడు ఫస్ట్ ఆలు పాప్స్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఇలాగా చక్కగా పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఎస్, వావ్. సో చూసారు కదండి ఆలు పాప్స్ ఎంత ఇంట్రెస్టింగ్ గా రెడీ అయిపోయాయో. ఇప్పుడు వీటి ప్లేటింగ్ ఎలానో చూద్దాం. సో ప్లేటింగ్ కోసం చాలా చాలా సింపుల్ అండి. ఇలా ఒక వైట్ ప్లేట్ విత్ లీవ్స్ నేను తీసుకున్నాను, దాని మధ్యలో టొమాటో కెచప్ అన్నమాట. సో ఒక సింపుల్ ఫారెస్ట్ లుక్ లాగా ఉంది ఇది. సో ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు పాప్స్ ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం వన్ ఆఫ్టర్ వన్. ఓకే, సో చూసారు కదా ఆలు పాప్స్ వేడి వేడిగా రెడీ అయిపోయాయి. ఎంత చక్కగా ఉన్నాయి చూడడానికి కూడా. సో వేడి వేడిగా వీటిని తింటేనే ఆ మజా. సో ఇక ఆలస్యం చేయకుండా దీన్ని నేను టేస్ట్ చేసేస్తాను. అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. ఆలు పాప్స్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలుగడ్డ, గరం మసాలా, ఉప్పు, కారం, కొత్తిమీర, కార్న్ఫ్లోర్, లాలీపాప్ స్టిక్స్, బ్రెడ్ క్రమ్స్. ఆలు పాప్స్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన ఆలు మ్యాష్, కార్న్ ఫ్లోర్ వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా వేసి మిక్స్ చేయాలి. అలా తయారు చేసిన దాన్ని లాలీపాప్ స్టిక్స్ కి అప్లై చేసుకుని బ్రెడ్ క్రమ్స్ లో డస్ట్ చేసుకుని ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆలు పాప్స్ ని వేడెక్కిన ఆయిల్ లో వేసి షాలో ఫ్రై చేసుకుని పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకుంటే గుమగుమలాడే పొటాటో పాప్స్ రెడీ. సో చూసారు కదండి ఆలు పాప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. చాలా చాలా బాగుంది. ఎస్పెషలీ టొమాటో కెచప్ కాంబినేషన్ లో ఇంకా బాగుంది. ఇందులో మనం ఆలుని మ్యాష్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి చాలా స్మూత్ గా అలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది అనమాట. సో వెరీ టేస్టీ అండ్ వెరీ వెరీ నైస్. నాకైతే చాలా నచ్చింది ఈ ఆలు పాప్స్. మీరు కూడా ఈ టేస్ట్ ఇంట్లో ట్రై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఆలు పాప్స్ ని ప్రిపేర్ చేసుకోవడం మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మళ్ళీ వాచ్ చేయాలి అనుకున్నట్లయితే youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూడొచ్చు. సో వ్యూవర్స్ చూసారు కదండి ఆలు పాప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ సీజన్ లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేసేయండి. రేపు మరో టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ స్నాక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ వింధ్య. టిల్ దెన్ కీప్ వాచింగ్ ETV అభిరుచి. టేక్ కేర్ అండ్ బై బై.